హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్. ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోసపిండి వేసామండి నిన్న సాయంత్రం. ఊతప్పం అయితే బాగుంటుందని చెప్పేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ కొంచెం ఉంటే క్యారెట్ అవన్నీ కోసి పెట్టామండి. ఇంకా అమ్మ పిండి ప్రిపేర్ చేస్తున్నారనమాట దోశలు వేయడానికి. నాన్నకి పని టైం అవుతుంది. చేపలు పట్టని పోవాలంటండి ఈరోజు పనికి. ఊర్లో చేపలు పడుతున్నారు, సో ఆ పనికి వెళ్తున్నారనమాట ఈరోజు. నాన్న కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్, పని టైం అవుతుంది కదా అని. ఇవి అయితేనే కొంచెం బాగుంటాయండి నార్మల్ దోశల కంటే. సో మా నాన్న ఇవి అయితేనే తింటారు కొంచెం, అందుకని చెప్పేసి ఈ దోశలు వేస్తున్నాయి. ఇంకా అమ్మకు కూడా డ్యూటీ టైం అవుతుందండి. గబగబా ఇంకా నాన్నకేసి ఇచ్చేసారనమాట. ఈ దోశల్లోకి పల్లీ చట్నీ చేశారండి, కొబ్బరి కారం. టిఫిన్లోకి కొబ్బరి కారం బాగుంటుందండి, అందుకని చెప్పేసి కొంచెం కొబ్బరి కారం కూడా వేశారు. ఇంకా వాళ్ళిద్దరు తినేసి వెళ్ళిపోయారనమాట. నాన్నకి ఊర్లోనే కాబట్టి పని, లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదండి టిఫిన్. ఊర్లోనే మధ్యాహ్నం ఇంటికి వస్తారనమాట. ఇంకా వాళ్ళు పనికి వెళ్ళిపోయారు, అమ్మ ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా బ్రష్ చేసేసి టిఫిన్ వేసేసుకొని తింటున్నాను అనమాట. నాతో పాటు వాళ్ళకి కూడా కావాలంటండి. ఉదయాన్నే నాన్నకి మజ్జిగ చేసేటప్పుడు పెరుగన్నం వేసి కలిపి పెట్టాను. ఇంకా నా పని కూడా అయిపోయిందండి. అమ్మోళ్ళు రెడీ అయ్యి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను కూడా బ్రష్ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని చెప్పేసి దోశలు వేసుకొని తింటున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు తినేసి పండుకున్నారండి. ఇంక వీళ్ళిద్దరూ మేల్కొని ఉన్నారు. ఇంకా నేను తింటంటే వచ్చేసారనమాట. వాళ్ళకు కూడా ఇంకా కాలుతుందండి, అందుకని చెప్పేసి కొంచెం తీసి చిన్న చిన్న ముక్కలు వాళ్ళకు కూడా పెట్టేసి, వీళ్ళకి నేనేం తింటున్నా కావాలండి, ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా పెట్టేశాను. ఇంకా ఈరోజు తోటకూర కొంచెం ఉందండి, అందుకని చెప్పేసి తోటకూర ఫ్రై చేద్దామని చెప్పేసి తోటకూర శుభ్రంగా కట్ చేసి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను, అవి కూడా పక్కన పెట్టేసి కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని తోటకూర ఫ్రై చేసుకుంటే కర్రీ బాగుంటుంది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని తిరగమాత అంతా వేసేసాను. తిరగమాత వేగిపోయింది. ఇంకా తోటకూర కూడా వేసి కాస్త ఫ్రై అయిందాక ఉంచి, నాన్న మధ్యాహ్నం అన్నానికి వచ్చే టైం అవుతుంది కదండి, సో అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చి పనికి వెళ్ళడానికి ఎక్కువ టైం ఉండదన్నమాట. ఊర్లోనే చేపలు పట్టడానికి వెళ్ళారనమాట, చెరువులో చేపలు పట్టే పనికి. అన్నం అయితే కొంచెం లేట్గానే వండుదాము అని చెప్పేసి ముందు కర్రీ చేసి రెడీగా ఉంటే అన్నం నిదానంగా వండుకోవచ్చులే అని ముందైతే కర్రీ చేసేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నానండి. ఆ పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా, అప్పుడు తోటకూర ఫ్రై బాగుంటుంది అన్నమాట. ఇలాంటి కూరల్లోకి చిన్నులపాయ కారం అయితే బాగుంటుందండి, అందుకని చెప్పి చిన్నులపాయ కారము ముందే ప్రిపేర్ చేసేసుకొని ఓ పక్కన స్టోర్ చేసేసుకొని పెట్టేసుకున్నాము, అవసరమైనప్పుడు వాడుకుంటాం అన్నమాట. కొంచెం ఒక 2 స్పూన్లు వచ్చేసి చిన్నులపాయ కారం కూడా వేసేసామండి. తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా ఈరోజు కొంచెం ఎండ వస్తుందండి. నిన్న ఈవినింగ్ సాయంత్రం నిన్నంతా కొంచెం మంచుగానే ఉంది, తుప్పర్లు పడుతూనే ఉన్నాయి. నైట్ ఏమో కొంచెం గట్టిగానే పడింది వాన. కాస్త ఎండ వచ్చిన తర్వాత దుప్పట్లో ఉతుకుదాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఈ మధ్య ఉతుకుదామని అనుకుంటానే ఉన్నానండి, కానీ
మంచు పట్టినట్టు వర్షం తుప్పర్లు తుప్పర్లు పడతా ఉంది, మళ్ళీ ఆరకపోతే ఎట్టా అని చెప్పేసి నానబెట్టలేదు. సో ఈరోజు ఇంకొంచెం బాగా ఎండ వస్తుంది కదా అని చెప్పేసి ఈరోజు ఆ ప్రోగ్రాం పెట్టుకున్నాను అనమాట. కాసేపు నానబెట్టేస్తే కంఫర్ట్లో ఆ తర్వాత ఉతుక్కుంటే మంచిగా ఉంటుంది. ఉతికేసి పక్కన పెట్టేస్తే జాడిచ్చి అమ్మ వచ్చే టయానికి అమ్మ ఆరేస్తారు, లేకపోతే చిన్నగా నేనే ఆరేసుకుందామని చెప్పేసి అనుకున్నానండి. ఇంకా అవన్నీ నా దిండు కవర్లు దుప్పట్లు అవన్నీ పెట్టేసాను అనమాట. సరే ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ టిఫిన్ చేసినవి అంట్లు బియ్యం కడిగి ఒక పక్కన నానబెట్టేస్తే తొందరగా ఉడికిద్ది కదా నానొచ్చేసరికి అన్నం వండడానికి అని చెప్పి బియ్యం కడుగుతున్నాను. దాని తర్వాత అంట్లు తోమితే ఇంకా మార్నింగ్ పని బియ్యం నానబెట్టి వండితే అన్నం త్వరగా ఉడికిద్దండి. అందుకని చెప్పేసి మేము కొంచెం ముందే నానబెట్టేస్తామన్నమాట. అన్నం ఉడికిందండి. నాన్న కోసమని కాసిన శనగగుగ్గులు వేసారండి సాయంత్రం. ఇంకా ఈవినింగ్ టైం పక్కింటి వాళ్ళు గోరింటాకు మిక్సీ వేసారండి, కొంచెం ఇచ్చారు. నేను అమ్మ పెట్టుకున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.